ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీలో ఆటో డ్రైవర్లకు దసరా కానుక. వాహనమిత్ర పథకంలో 15,000 ఇస్తామన్న సీఎం. రప్పారప్ప అంటే ఊరుకోబోమని హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమన్న పవన్. గత ప్రభుత్వ అరాచకాలు సరిదిద్దుతున్నామన్న బీజేపీ నేత మాధవ్. ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై చర్చ. రక్షణ శాఖ భూములు తెలంగాణకు ఇవ్వాలని వినతి. గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పు తెలంగాణ సర్కార్కు చెంపపెట్టన్న బీజేపీ. న్యాయస్థానం ఆదేశాలను తక్షణం అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారు. రేపు తీసుకురానున్న ఏపీ సర్కార్. హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం. నేపాల్లో కుదుట పడుతున్న పరిస్థితులు. ఆంక్షలు, కర్ఫ్యూతో సైన్యం పర్యవేక్షణ. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రయత్నాలు. చర్చలపై ట్రంప్ ప్రకటనను స్వాగతించిన మోదీ. మళ్లీ అమెరికా అధినేత ద్వంద్వ వైఖరి. భారత్పై 100% సుంకాలు విధించాలని ఈయూపై ఒత్తిడి. రామరాజ్యంలో ప్రజలు పొందిన సుపరిపాలన అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాయలసీమ ఇక రాళ్లసీమ కాదన్న ఆయన రతనాల సీమే అని స్పష్టం చేశారు. కూటమి ఉంటేనే ఆంధ్రప్రదేశ్కు బంగారు భవిష్యత్ ఉంటుందన్న సీఎం వైకుంఠపాళి వద్దని ప్రజలకు సూచించారు. దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పేరిట 15,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అనంతపురంలో కూటమి నేతలు నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభ జన సునామీని తలపించింది. కూటమి అధికారంలోకి వచ్చాక 3 పార్టీలు కలిసి నిర్వహించిన తొలి రాజకీయ సభ కావడంతో ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ ఒకేసారి వేదికపైకి చేరుకున్నారు. ర్యాంపుపై నుంచి కార్యకర్తలు ప్రజలకు అభివాదం చేశారు. సూపర్ 6 సూపర్ హిట్ జెండాలను ఊపి ఉత్సాహం నింపారు. నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. అభిమానుల చప్పట్లు, కేరింతల మధ్య గత 15 నెలల్లో అమలు చేసిన ప్రతి పథకం సూపర్ హిట్ అని చంద్రబాబు వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. సూపర్ 6 పథకాల ద్వారా కోట్ల మంది లబ్ధి పొందారని వెల్లడించారు. తల్లికి వందనం పథకాన్ని పరిమితులు లేకుండా అమలు చేశామన్నారు. స్త్రీ శక్తి ద్వారా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉచితంగా తిరిగేలా స్త్రీలకు స్వేచ్ఛ ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు 5 కోట్ల మంది ఫ్రీ బస్ ఉపయోగించుకున్నారని తెలిపారు. ఆటో డ్రైవర్ల కోసం దసరా రోజున వాహనమిత్ర ప్రారంభిస్తామని, ఆటో డ్రైవర్ కు ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అన్నదాత సుఖీభవ ద్వారా 47 లక్షల మంది రైతులకు తొలి విడత నిధులు జమ చేశామని తెలిపారు. రైతులకు యూరియా కొరత లేకుండా చూస్తామన్నారు. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని చంద్రబాబు అభిలషించారు. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు, తాత్కాలిక అవసరాల్ని తీర్చడం కూడా కాదు. సంక్షేమం అంటే పేదల జీవితాలు మారాలి. పథకాలు అంటే పేదల జీవన ప్రమాణాలు పెరగాలి. సూపర్ 6 అంటే అవహేళన చేశారు. పింఛన్లు పెంపంటే అసాధ్యమన్నారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోలింగ్ చేశారు. మెగా డిఎస్సి అవ్వదన్నారు. దీపం వెలగదన్నారు. ఫ్రీ బస్ కదలదన్నారు. ఇవన్నీ నిజం చేశామా లేదా అని అడుగుతున్నా. కోట్ల మంది లబ్ధి పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక అగాధంలోకి నెట్టేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నిర్వీర్యమైన వ్యవస్థను సరిదిద్ది పరిపాలన గాడిలో పెడుతున్నామన్నారు. వైద్య కళాశాల ఏంటో జగన్ కు తెలియదని విమర్శించిన సీఎం భూమి ఇవ్వగానే వైద్య కళాశాల పూర్తి కాదన్నారు. వైసీపీ నేతలకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నారు. అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు. సిద్ధమని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి రండి, చర్చకు సిద్ధమా అని సవాలు విసిరుతున్నా అనంతపురం నుంచి. ప్రతిపక్ష హోదా కావాలంటారు. రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు. ప్రతిపక్ష హోదా నేను ఇచ్చేది కాదు. చెప్పండి, మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు? నాకు ఎవరిచ్చారు? తమ్ముళ్ళు, మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా? ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా. లేకపోతే రాజకీయాలకు అర్హులా ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని. రప్పారప్పా అంటూ రంకలేస్తే చూస్తూ ఊరుకోబోమని వైసీపీ నేతలను చంద్రబాబు హెచ్చరించారు. అసభ్యకర పోస్టులు పెడితే 10 నిమిషాల్లో పోలీసులు వస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సీమను క్లీన్ స్వీప్ చేద్దామని పిలుపునిచ్చారు. 3 పార్టీల నేతలు చిన్న చిన్న అంశాలను పక్కనబెట్టి ప్రజలకు సేవ చేద్దామన్నారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ సభలో మాట్లాడిన ఆయన రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల మేర ఆరోగ్య బీమా సాకారం కానుందని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ప్రజలు కోరుకున్న విధంగానే పరిపాలన చేస్తున్నామని, శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తున్నామని పవన్ చెప్పారు. రాయలసీమని రతనాల సీమగా మార్చే దిశలోనే మేమందరం మీ ముందుకున్నాం. ఈ సూపర్ 6 కార్యక్రమం ఇన్ని వేల కోట్లు ఆర్థిక ఇబ్బందుల నుండి వీటన్నిటిని ముందుకు తీసుకురాగలుగుతున్నామంటే యువత భవిష్యత్తు కోసం, మహిళల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి, మీరు ఆనందంగా ఉండాలి. యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచించారో మేమందరం కలిసి కట్టుగా రాష్ట్ర హితువు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకొచ్చి ఇంత దిగ్విజయంతో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. సూపర్ 6 పథకాలను ఇతర రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. మోదీ, చంద్రబాబు నేతృత్వంలో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను సరిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే రాయలసీమ ప్రాంతం సెమీ కండక్టర్ హబ్ గా మారనుందని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన జీఎస్టీ విధానం గేమ్ చేంజర్ కానుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం, అమరావతికి ఆర్థిక సాయం చేస్తోందని వివరించారు. కేంద్రం 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో అనేక రకాల ఇతర అవసరాల కోసం నిధులు మన ప్రాంతానికి ఇవ్వటం ద్వారా అమరావతి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి, ఒక భవ్యమైన రాజధాని, ప్రజా రాజధాని నిర్మించబోతున్నాం. స్టీల్ ప్లాంట్ ని రక్షించడం కోసం 11,440 కోట్ల రూపాయలు ఇవ్వటం, దీంతో పాటు ఈక్విటీ, మిగతా అవసరాలకన్నిటికీ డబ్బులు ఇవ్వటం ద్వారా స్టీల్ ప్లాంట్ ని నిలబెట్టడం కూడా కూటమి ఘనత. హైదరాబాద్ లో గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమైన రేవంత్ రెడ్డి మూసీ, ఈసీ నదుల సంగమ స్థలిలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం చేపడతామని వివరించారు. జాతీయ సమాఖ్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ల్యాండ్స్కేప్, ఘాట్లు, శాంతి విగ్రహం మ్యూజియం నిర్మిస్తామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. ఇందుకోసం వెంటనే రక్షణ శాఖ భూములను కేటాయించాలని కోరారు. రాజకీయంగా సంచార జాతులు నిలదొక్కుకోవటం సహా ఉన్నత చదువులు చదవాలని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ విముక్త జాతుల దినోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. భవిష్యత్తులో సంచార జాతులకు న్యాయం జరగాలంటే రిజర్వేషన్లు పెరగాలని అభిప్రాయపడ్డారు. సంచార జాతుల అభివృద్ధికి 400 కోట్ల నిధులు ప్రకటించామన్న పొన్నం ఇప్పటికే 100 కోట్లు విడుదల చేశామని తెలిపారు. సంచార జాతులపై సర్వే జరుగుతుందని, దాని ఆధారంగా వాస్తవ పరిస్థితులు వెల్లడించనున్నట్లు వివరించారు. వర్గాలకు సంబంధించి వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మిగతా క్యాబినెట్, పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో సహా అందరూ కూడా కామారెడ్డి డిక్లేర్ చేసిన తర్వాత ఇలా కులాలకు సంబంధించిన సర్వే జరిగింది. మా సోదరి అంటే 50 లక్షల మొత్తం ఉన్నది 3.5 కోట్ల. కాబట్టి మనం ఊరికేనే
మన హక్కులు సంపాదించుకోవడానికి నెమ్మదితో సమాజాలే ఎంతమంది ఉంటే అంతమందికి ఇతని ఆవాదించిన ఇచ్చేదాన్ని ఎవరితో వారికి లెక్కలు వచ్చినాయి. దాని ప్రకారంగా రిజర్వేషన్ రావాలి, భవిష్యత్తులో న్యాయం జరగాలని ఆలోచన ప్రణాళిక ముందుకు సాగుతారు. నేపాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం సహాయ కేంద్రం ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సహాయ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 అధికారుల బృందానికి సహాయ కేంద్రం బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. నేపాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులను క్షేమంగా తీసుకువచ్చే లక్ష్యంతో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ సర్కార్ వెల్లడించింది. ఇప్పటి వరకు నేపాల్లోని పరిస్థితుల వల్ల తెలంగాణ వాసులు గాయపడినట్లు, అదృశ్యమైనట్లు ఎలాంటి సమాచారం రాలేదని వివరించింది. ఒకవేళ ఎవరైనా తెలంగాణ వాసులు నేపాల్లో చిక్కుకున్నట్లయితే వారి కుటుంబ సభ్యులు సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు సహాయ కేంద్రం బాధ్యతలు చూసుకునే 3 అధికారుల నెంబర్లను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. నేపాల్లో చిక్కుకున్న ప్రతి తెలుగువాడిని స్వస్థలాలకు చేర్చే బాధ్యత తీసుకున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రేపు రాత్రికి అందరినీ తమ స్వస్థలాలకు చేర్చేలా ప్రత్యేక విమానాలతో పాటు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారి భద్రతను రియల్ టైంలో పర్యవేక్షించామన్నారు. 217 మంది ఏపీ వాసులు 12 చోట్ల ఇరుక్కుపోయారని తెలిపారు. కాఠ్మండూ నుంచి ఏపీకి ప్రత్యేక విమానంలో విశాఖ, కడపలకు తీసుకొస్తున్నామన్నారు. యూపీ సరిహద్దుల్లో ఉన్నవారు లక్నవూకు వచ్చి అక్కడి నుంచి ఏపీకి చేరుకునేలా ఏర్పాటు చేశామన్నారు. కంటిన్యూస్గా మానిటర్ చేసి ప్రతి ఆంధ్రుడు తిరిగి వచ్చే వరకు మేము అందరం పనిచేస్తాం. కేవలం విశాఖపట్నానికి, కడపకే కాదు, ప్రభుత్వం వాళ్ళ ఇంట్లో దించే బాధ్యత తీసుకుంటాం. అంటే ఎయిర్పోర్ట్ లో కూడా వాళ్ళకి కావాల్సిన వాహనాలు ఏర్పాటు చేసి నేరుగా వాళ్ళ ఇంట్లో దింపే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. సో రేపు సాయంత్రం కల్లా, మాక్సిమం లేట్ నైట్, రేపు రాత్రి కల్లా అందరూ క్షేమంగా వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటాం. సో కొంతమంది పాపం వాళ్ళు బట్టలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఒకరిద్దరు పాస్పోర్ట్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ ఎంబసీ. రియల్ టైం మేము కోఆర్డినేట్ చేసి అవసరమైన టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఆ ప్రాబ్లం ఏం లేదు. అల్లర్లతో అట్టుడికిన నేపాల్లో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. నిరసనల ముసుగులో హింసాత్మక చర్యలకు పాల్పడకుండా దేశవ్యాప్తంగా సైన్యం ఆంక్షలు విధించింది. కాఠ్మండూ సహా పలు నగరాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. 2 రోజుల ఆందోళనల్లో 3 పోలీసులు సహా 25 మంది చనిపోగా 633 మంది గాయపడినట్లు నేపాల్ హోంశాఖ తెలిపింది. సామాజిక మాధ్యమాలపై నిషేధం తర్వాత జంజెడ్ ఉద్యమంతో అగ్నిగుండంగా మారిన నేపాల్లో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. హింసాత్మక ఘటనలు మరింత ఉధృతం కాకుండా సైన్యం ఆంక్షలు విధించింది. రాజధాని కాఠ్మాండూ సహా పలు నగరాల్లో సాయంత్రం వరకు నిర్బంధ ఉత్తర్వులు విధించడం సహా గురువారం ఉదయం వరకు కర్ఫ్యూను పొడిగించింది. సైన్యం విద్యుత్ను పునరుద్ధరించింది. కాఠ్మాండూలో 2 రోజుల హింసాత్మక నిరసనల్లో వందలాది వాహనాలు, భవనాలు అగ్నికి ఆహుతి కాగా జంజెడ్ ఉద్యమానికి నేతృత్వం వహించిన ఆందోళనకారులు ఆయా ప్రాంతాల్లో వీధులను శుభ్రం చేశారు. నేపాల్ ప్రధాని పదవికి కేపీ ఓలీ రాజీనామా తర్వాత నిన్న రాత్రి 10 గంటలకు భద్రతా వ్యవహారాల బాధ్యతలను సైన్యం చేపట్టింది. అనేక ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. జంజెడ్ ఉద్యమాన్ని ఆసరగా చేసుకుని అల్లరి మూకలు ప్రజలతో పాటు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడంపై సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది. దోపిడీ ఘటనల్లో 27 మందిని అరెస్టు చేసినట్టు తెలిపింది. పలు ప్రాంతాల్లో ఆయుధాలను, దొంగలించిన డబ్బును స్వాధీనం చేసుకుంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని నేపాల్ సైన్యం ఆదేశించింది. వ్యక్తులు లేదా ఆస్తులపై దాడులకు పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. కాఠ్మాండూలో ఘర్షణల వేళ వివిధ జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీలు పారిపోగా 5 బాల నేరస్తులు చనిపోయారు. ఢిల్లీ బజార్ జైలు నుంచి పోలీసులు వెళ్లిపోవడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఖైదీలను సైన్యం అడ్డుకుంది. జంజెడ్ గ్రూప్ చేపట్టిన 2 రోజుల ఆందోళనల్లో 3 పోలీసులు సహా 25 మంది మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. 633 మంది గాయపడ్డారని వెల్లడించారు. ఆందోళనకారులు దాడి చేయడంతో గాయపడిన మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా, ఆయన భార్య, విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవ్బా ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రధానిగా ఒలి రాజీనామాతో ఏర్పడిన అనిశ్చితి నేపథ్యంలో సంధికాలంలో ఏర్పాటు చేసే ప్రభుత్వ అధినేతగా నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుశీల్ కర్కీ సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కర్కీ పేరును జంజెడ్ ఆందోళనకారులు సమర్థిస్తున్నట్లు సమాచారం. నేపాల్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించింది. సరిహద్దులు మూసివేయడంతో పాటు భద్రతను కట్టుదిట్టం చేసింది. సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన 5 నేపాలీ ఖైదీలను సైన్యం అదుపులోకి తీసుకుంది.
పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్లో విధ్వంసాన్ని ఉదహరిస్తూ అత్యున్నతమైన భారత రాజ్యాంగాన్ని చూస్తే గర్వంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నేపాల్, బంగ్లాదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో ఎంతటి విధ్వంసం, ప్రాణ నష్టం జరిగిందో చూస్తున్నామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. అసెంబ్లీలో రెండోసారి పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడంపై గవర్నర్లు, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించొచ్చా అన్న అంశంపై రాష్ట్రపతి సూచనలను పరిశీలిస్తున్న సమయంలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఓ సందర్భంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని కేంద్రం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గుర్తు చేశారు. తర్వాత ప్రజలు ఇందిరకు గుణపాఠం చెప్పారని, ఆమె సీటుతో పాటు పార్టీని ఎన్నికల్లో ఓడించారని తెలిపారు. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వం ప్రజలను సరిగ్గా నిర్వహించకపోవడంతో వారు మళ్లీ ఇందిరాగాంధీకే భారీ మెజారిటీ కట్టబెట్టి ప్రధాని పీఠం ఎక్కించారని మెహతా అన్నారు. అంతేకాని విధ్వంసం జరగలేదన్నారు. దానికి అవునని జవాబిచ్చిన సీజేఐ ఇది భారత రాజ్యాంగానికి ఉన్న గొప్ప శక్తి అని ప్రశంసించారు. తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా పత్రాలను పునః మూల్యాంకనం చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వటం ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి లక్షలాది విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. హైకోర్టు తీర్పుతో లక్షలాది నిరుద్యోగులకు న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. This order is a slap on the face of Telangana government, and it shows the lack of interest of Telangana state government on Public Service Commission, on which lakhs of students, unemployed youth, wait and depend for the employment announcements and conducting of examination. This type of attitude of both earlier the government where the leakages of papers were there, and this government which failed to conduct examination properly, failed to evaluate the papers properly, which made hundreds of students to suffer because of the attitude of the state government. నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిని కలిసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్ కుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. కేటీఆర్ పిలుపు మేరకు రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయనున్నట్లు ప్రకటించారు. టీజీపీఎస్సీ అధికారులు అన్ని తప్పులు చేసి ఇలా వేలాది మంది నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టిండ్రు. ఇలా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మరి గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చి వాళ్ళందరూ కూడా మరి సర్వీసులో మంచిగా పనిచేసి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు అయ్యే పరిస్థితి ఉండే. కానీ ఇలా పిల్లలందరి కళలు కూడా మన కళ్ళ ముందరనే కరిగిపోతున్నాయి. దీనికి అంతటికీ కారణం రేవంత్ రెడ్డి మాత్రమే. టీఎస్పీఎస్సీ మీద విపరీతమైన ప్రెషర్ తీసుకొచ్చి మరి ఎగ్జామ్ ఇష్టం వచ్చినట్టుగా పెట్టి మీరు ఏమైనా కానీ రిజల్ట్స్ పబ్లిష్ చేయండి అన్నారు. అందుకొరకు ఇన్ని తప్పులు జరిగినాయి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క ఓటు వేసినా అది పేదల ఇండ్లు కూలగొట్టడానికి లైసెన్స్ ఇచ్చినట్లవుతుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ భవన్లో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం కావాలని అన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు. ఈ ఉప ఎన్నికలో ఓటుకు 5,000 పంచితే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని ఆరోపించారు. ఒక్క మైనారిటీ మంత్రి, ఒక్క మైనారిటీ ఎమ్మెల్యే లేని కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. మీరిగిన రేమత్ నగర్లో పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్ వడనిస్తే ఆ ఓటు మీ ఇల్లు మీరు కూలగొట్టుకుంటందుకు వేసుకునే ఓటే అవుతుంది. ఒక్క ఓటు మీరు పొరపాటున వేసినా ఒక్కొక్క గరీబోని ఇల్లు కూలగొట్టేందుకు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఇది మీ సమస్యనో నా సమస్యనో కాదు, నగరంలో ఉండే అందరి సమస్య. హైడ్రా అనేది పెద్దోళ్ళ ఇంటి మీదకి పోదు, మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది. కూలగొడితే పేదవాడిని అడిగేటోడేవాడు. గోపన్న ఉంటే బరాబర్ వచ్చి అడ్డం నిలబడుతుండే. గోపన్న లేడు కదా, ఈ అడిగేటోడు ఎవడున్నాడు, మేము చూసుకుంటాం, జూబ్లీహిల్స్ దున్ని పారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం, అవసరమైతే ఆఖరికి ఓటు కింద కొడితే గరీబ్ గాలు మాకే అయిపోతే ఎవరికెత్తారు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు. తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు కడదేరడం లేదు. ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, రైతు వేదికల వద్ద రైతులు పడిగాపులు కాస్తూనే ఉన్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అల్లీపూర్ సహకార సంఘం వద్ద లైన్లో చెప్పులు, బండలు, కాగితాలు పెట్టి కళ్ళు కాయలు కాసేలా వేచి చూశారు. యూరియా రాగానే ఎగబడ్డారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి, రాజంపేట మండలం తలమడ్ల సొసైటీల వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపించింది. 6 గంటల పాటు వరుసలో నిలబడితే కొందరికే యూరియా ఇచ్చి పంపారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో వ్యవసాయ
సహకార సంఘం వద్ద యూరియా కోసం అరిగోసపడుతున్నారు. ఒక్క లారీ లోడ్ అయినా రాకపోతుందా అని దీనంగా ఎదురు చూస్తున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి రైతు వేదిక వద్ద యూరియా టోకెన్ల పంపిణీ సమయంలో కర్షకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అసహనానికి గురైన కొందరు అన్నదాతలు రైతు వేదికలోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు రైతు వేదికకు రైతులు పోటెత్తారు. నరసంపేట ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద అర్ధరాత్రి నుంచే రైతులు వరుస కట్టారు. హన్మకొండ జిల్లా పరకాలలో యూరియా కోసం రైతులు ధర్నా చేశారు. ఆంధ్రప్రదేశ్లో రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవటం లేదని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఎరువుల కోసం అన్నదాతలు రోడ్డెక్కిన సందర్భమే లేదని తెలిపారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే రైతులు అగచాట్లు పడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడుపై జగన్ నోరు పారేసుకున్నారు. 2 నెలలుగా జరుగుతా ఉంది. ఇట్స్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు. క్యూలు చూడండి ఒకసారి. పార్వతీపురం మన్యంలో, విజయనగరం ఎస్కోటలో ఎరువుల కోసం బారులు తీరిన రైతులు, రాజంలో ఎరువుల కోసం రైతులు కొట్లాట. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి క్యూ లైన్లలో. ఇద్దరు ఏదైనా బాయుగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటర్. నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, అసలు మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నది ఒకటే. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోను ఉంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో డిప్యూటీ సీఎం ఫోటో ఏర్పాటుపై నిషేధం ఎక్కడ ఉందని కోర్టు పిటిషనర్ను ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో పిటిషన్ వేశారని అభిప్రాయపడిన కోర్టు పిటిషన్ను కొట్టేసింది. రష్యా నుంచి చమురు కొంటున్నారనే సాకుతో భారత్పై ఎడాపడా సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో మళ్లీ చర్చలకు సిద్ధమని ప్రకటించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ద్వైపాక్షిక వాణిజ్య చర్చలను భారత్, అమెరికాలు విజయవంతంగా పూర్తి చేస్తాయన్న ట్రంప్ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి బాటలు వేస్తాయని మోదీ ఆకాంక్షించారు. ఇరు దేశాలు ఒక ఒప్పందానికి రావడానికి ఎలాంటి ఆటంకాలు ఎదురు కాబోవని ఆశిస్తున్నట్లు ట్రంప్ చేసిన పోస్టుపై ప్రధాని నరేంద్ర మోదీ అంతే సానుకూలంగా స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలను స్వాగతిస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టిన ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడి అంచనాలు ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు దోహదం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక చర్చలు వాణిజ్య సంబంధాల్లో అపరిమిత భాగస్వామ్యానికి బాటలు వేస్తాయని మోదీ ఆకాంక్షించారు. తనతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నానన్న ట్రంప్తో చర్చలకు తాను ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరం కలిసి ఇరు దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్ భద్రత కోసం పనిచేస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఓవైపు భారత్తో వాణిజ్య చర్చలకు సిద్ధమని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని గంటల్లోనే తన ద్వంద్వ వైఖరిని చాటుకున్నారు. భారత్పై 100% సుంకాలను విధించాలని ఐరోపా సమాఖ్యను కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్ రష్యాపై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగా భారత్, చైనాలపై సుంకాల భారాన్ని పెంచాలని భావిస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది. ఆర్థికంగా రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపిన ఫైనాన్షియల్ టైమ్స్ ఆయా దేశాల దిగుమతులపై 100% సుంకాలు విధించాలని ఈయూను కోరినట్లు వెల్లడించింది. రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై చర్చించేందుకు వాషింగ్టన్లో సీనియర్ అమెరికన్, ఈయూ ఉన్నతాధికారులతో సమావేశమైన ట్రంప్ రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్, చైనాలపై 100% సుంకం విధించాలని సూచించినట్లు తెలుస్తోంది. దేశంలో భారీ కుట్రకు ప్రణాళిక రచిస్తున్న ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాద మాడ్యూల్ను కేంద్ర నిఘా సంస్థలు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ ఛేదించాయి. దక్షిణ ఢిల్లీలో ఐసిస్తో సంబంధం ఉన్న అఫ్తాబ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశాయి. మరో అనుమానితుడు డానిష్ను రాంచీలోని ఓ లాడ్జ్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాద మాడ్యూల్కు సంబంధించి నిజామాబాద్ జిల్లా బోధన్లో హుజాఫై ఎమెన్ అనే అనుమానితుడిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు బోధన్ కోర్టులో ప్రవేశపెట్టారు. పీటీ వారెంట్పై హుజైఫా ఎమెన్ను ఢిల్లీ తరలిస్తున్నారు. మరో 12 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.